హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే మీకు డైలీ చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. అందులో ఎవరైనా సరే మీకు కాల్ చేస్తూ ఉండొచ్చు. సో అటువంటి టైంలో మన మొబైల్లో ఒక కాల్ని మనం చూసినట్టయితే కాలర్ స్క్రీన్ అనేది చూడడానికి రొటీన్గా ఉంటుంది, చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే మన మొబైల్ కొనుక్కున్నప్పటి నుంచి మీరు ఇప్పటి వరకు అదే స్క్రీన్ని చూస్తూ ఉంటారు కావచ్చు. మీరు కావాలనుకుంటే స్క్రీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్ కనుక కాల్ వచ్చినట్టయితే ఈ విధంగా కనిపించాలని సెట్ చేసుకున్నాను. ఒక ఫ్లవర్ ఉంది, దానిపైన బటర్ఫ్లై ఉంది, చూడడానికి చాలా కూల్గా ఉంది. మనకి ఎప్పుడైనా కాల్ వచ్చిన ప్రతిసారి మన మొబైల్ని చూసినట్టయితే ఏదో ఒక ఫ్రెష్ మూడ్ అయితే మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు ఈ థీమ్ని కావాలనుకుంటే మీరు పర్టికులర్గా ఏదైనా ఒక కాంటాక్ట్కి సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరు కాల్ చేసినా ఇదే కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సెట్టింగ్ ద్వారా మీరు ఇక్కడ నుంచి ఇది ఒక్కటే కాదు, చాలా రకాల లైవ్ వాల్పేపర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. వీటన్నిటిలో నుంచి మీరు దేనైనా సరే ట్రై చేయొచ్చు. దీనివల్ల మన మొబైల్ యొక్క బ్యాటరీ తొందరగా డిశ్చార్జ్ అవుతుందా అంటే ఆ విధంగా కూడా ఏం జరగదు. ఎందుకంటే మనకు కాల్ వచ్చేది జస్ట్ ఫర్ 30 సెకండ్స్ కోసమో లేకపోతే 40 సెకండ్స్ కోసమే వస్తుంది. అలాగే మనకి ఇందులో లైవ్ వాల్పేపర్స్లో మీరు చూసినట్టయితే చాలా వరకు బ్లాక్ స్క్రీనే ఉంది కాబట్టి ఎక్కువగా మనకి ఇక్కడ నుంచి బ్యాటరీ డ్రైన్ కూడా కాదు. సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఎలా సెట్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇంతకుముందు నేను చూపించినటువంటి కాలర్ స్క్రీన్ని మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేసి స్టార్ట్ పైన ప్రెస్ చేయండి. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని 2 పర్మిషన్స్ అడుగుతుంది. ఆ రెండింటికి పర్మిషన్స్ ఇచ్చేయండి. పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. ఇక్కడ కింద మీరు చూసినట్టయితే 4th ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీ కాలర్ స్క్రీన్ని మీరు ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు జస్ట్ యాడ్ యువర్ ఫోటో అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసినట్టయితే మీరు ఏదైనా ఒక ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కాల్ వచ్చినా సరే మీ ఫోటో అక్కడ షో అవుతూ ఉంటుంది. మీ పిల్లలది కానీ మీ వైఫ్ది కానీ ఎవరిదైనా సరే మీరు ఫోటో అయితే సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బై డిఫాల్ట్ మనకి ఇందులోనే ఒక ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసినట్టయితే ఇందులోనే మనకు థీమ్స్ కూడా ఉంటాయి. థీమ్స్లో నుంచి మీకు నచ్చిన థీమ్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే ఉంటాయి, చాలా కూల్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇక్కడ బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ అబ్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి. ఇందులో నుంచి కూడా మీకు నచ్చిన ఏ అబ్స్ట్రాక్ట్ అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ కాల్ వచ్చిన ప్రతిసారి అదే షో అవుతూ ఉంటుంది అనమాట. సో చూడడానికి చాలా కూల్గా ఉన్నాయి. దీనిలో నుంచి మీరు దేనైనా సరే ఫ్రీగానే సెట్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనకు లైవ్ వాల్పేపర్స్ కూడా ఉంటాయి. ఈ లైవ్ వాల్పేపర్స్లో కూడా చాలా కూల్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు నచ్చిందని దేనైనా సరే మీరు ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నుంచి ఏదైనా ఒక దాన్ని నేను మీకు ఇక్కడ సెట్ చేసి చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే లైవ్ వాల్పేపర్ అయితే చాలా కూల్గా ఉంది. నేను దానిపైన ప్రెస్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి మన మొబైల్ కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా ఈ సీతాకోక చిలుక అనేది కదులుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే దీన్ని పర్టికులర్గా ఏదైనా ఒక కాంటాక్ట్ కూడా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎవరు కాల్ చేసినా సరే ఇదే స్క్రీన్ వచ్చేలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా సెట్ ఫర్ ఆర్ఆర్ ఉంది కానీ దానిపైన ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు గో ప్రీమియం పైన ప్రెస్ చేసినట్టయితే మీరు దీనికి మనీ పే చేసి సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను ఫ్రీగానే యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వాచ్ వీడియో పైన ప్రెస్ చేసినట్టయితే ఒక చిన్న యాడ్ ప్లే అవుతుంది 30 సెకండ్స్ సంబంధించి. ఆ యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనం దాన్ని ఫ్రీగానే సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఇక్కడ చూడొచ్చు మనకు యాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రివార్డ్ గ్రాంటెడ్ అని వచ్చేసింది. సింపుల్ దాని విధంగా కట్ చేసేద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనకి ఇది అప్లై కూడా అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మీకు కాల్ వచ్చినట్టయితే మీరు కిందికి అన్నట్టయితే లిఫ్ట్ అవుతుంది, పైకి అన్నట్టయితే కట్ అవుతుంది. ఈ విధంగా చాలా వరకు కస్టమైజ్ అయిపోతుంది. సో చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇక్కడ నుంచి ఇది ఒక్క వాల్పేపర్ అనే కాదు, ఇక్కడ నుంచి ఇంకా చాలా లైవ్ వాల్పేపర్స్ ఉంటాయి. వీటన్నిటిని ట్రై చేయొచ్చు. నాకు వాల్పేపర్స్ అవసరం లేదనుకుంటే మీకు నచ్చిన ఫోటో సెట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడ నుంచి ఏదైనా అబ్స్ట్రాక్ట్ని కూడా ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా వచ్చేసి ఇది మీరు డైలీ చూసే మీ కాలర్ స్క్రీన్ని రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా అయితే సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ కాల్ వచ్చినప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా చూసి చాక్ అయిపోతారు. సో ఫైనల్గా మీరు కూడా చిన్న సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.